విద్యుత్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ తెలంగాణ మన వీరులకు, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, జై తెలంగాణ. కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కోఆర్డినేటర్ మిత్రులు, విద్యుత్ రంగ నిపుణులు గౌరవనీయులు శ్రీ రఘు గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, జేఏసీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ విఠలన్న గారికి, అదేవిధంగా జేఏసీ నాయకులు మాల మహానాడు అధ్యక్షులు మిత్రులు అద్దంకి దయాకర్ గారు, హైదరాబాద్ జేఏసీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ గారు, అదేవిధంగా నాగరాజు గారు, సాయిల్ గారు, ఈశ్వర్ గారు, కిరణ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యుత్ ఉద్యోగ సోదర సోదరీమణులు, కాంట్రాక్ట్ కార్మికులు, మీడియా మిత్రులు, జేఏసీ నాయకులు, తెలంగాణ అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రాంతం, జరుపుకొని ప్రజలు ఎక్కడైనా ఈ భూమి మీద ఉంటారు అంటే అది తెలంగాణ. ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ జాతి, ఏ రాష్ట్రం, ఏ దేశం కూడా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేటువంటి స్థితిలో ఎక్కడ కూడా లేదు. అది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమైక్యాంధ్ర నాయకుల వల్ల ఈ జాతి, తెలంగాణ జాతి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేకపోతా ఉంది. ఆ రోజు మనతో పాటు నిజాం పరిపాలన నుంచి విముక్తి అయినటువంటి ఈ రోజు కర్ణాటకలో ఉండే 3 జిల్లాలు కావచ్చు, మహారాష్ట్రలో ఉండే 5 జిల్లాలు కావచ్చు, అక్కడ ప్రభుత్వాలు స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో, అధికారాలతో జరుపుకున్నటువంటి పరిస్థితి. కానీ మన తెలంగాణలో ఈ సీమాంధ్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, నేటి కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు ఈరోజు ఈ 17 సెప్టెంబర్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇది మన స్వాతంత్ర దినోత్సవం. మన తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరిన దినం అనేటువంటిది ఎప్పుడు బయటకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున బయటకు వచ్చిన తర్వాత ఈ 13 ఏళ్ల పోరాటంలో ఇది చరిత్ర మనకు బయట. అంతకుముందు అసలు మన పరిస్థితి మనకు తెలియదు. మనము ఒక దేశంగా ఉన్నాం. మనము 17 సెప్టెంబర్ నాడు ఈ భారతదేశంలో విలీనమైపోయిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది అనేటువంటి చరిత్రనే మనకు తెలియకుండా చేసింది. మనం ఇవాళ ఎవరిని అడిగినా మన మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు అని చెప్తారు. తప్పు మనది కాదు, ఈ సీమాంధ్ర పాలకులు. ఎందుకంటే చరిత్రలో మనకు అదే నేర్పిండ్రు పాఠ్య పుస్తకాల్లో. మన మొదటి ముఖ్యమంత్రి అంటే ప్రకాశం పంతులు అనే పుస్తకాల్లో అదే చెప్పిండ్రు, అదే చదువుకున్నాం, అదే పరీక్ష రాసినాం, పాస్ అయినాం. మనం ఎంత దురదృష్టం అంటే ఇలా మనము ఒక దేశంగా ఉన్నాం, భారతదేశంలో విలీనమైనాం. ఆ తర్వాత మనము మన హైదరాబాద్ రాష్ట్రంగా మనకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మనకు సొంత రాష్ట్రంగా మనం ఉన్నామనేటువంటి విషయాన్నే మన ప్రజలకు తెలియకుండా చేసింది. మన మొదటి ముఖ్యమంత్రి భూముల రామకృష్ణారావు గారు అనేటువంటి విషయాన్ని అసలు మనకే తెలియకుండా జరిగినటువంటి పరిస్థితి ఇలా బయట ఉన్నది. అందుకే రేపు తెలంగాణ వచ్చిందిగా, మనం తెలంగాణ జాతి మేల్కొన్నది, తెలంగాణ ప్రకటనను సాధించింది. రేపు మనం చరిత్రను కూడా తిరగరాయాల్సిన అవసరం ఉంది. మన పాఠ్య పుస్తకాల్లో మన సాహిత్యం, మన సంస్కృతి, మన చరిత్రను తెలిసే విధంగా పాఠ్య పుస్తకాలను తిరిగి రాసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు నేను ఈ సందర్భంగా మేధావులకు, విద్యావంతులకు చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఇప్పటి నుంచే తయారు చేయండి. 2014లో మన పిల్లలు మన చరిత్ర చదువుకోవాలి, మన సాహిత్యం చదువుకోవాలి, మన పోరాట ఉద్యమ స్ఫూర్తిని చదువుకోవాలి. ఎందుకంటే మనం చూసాం, ఒక అల్లూరి సీతారామరాజు గురించి ఉంది కానీ మన కొమరం భీం గురించి చరిత్రలో ఉందా? మన సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తి మన దగ్గర కనబడుతుందా? మన బందగి ఉంటుందా? మన దొడ్డి కొమరయ్య గురించి ఉంటుందా? మన చాకలి ఐలమ్మ గురించి ఎక్కడైనా చరిత్రలో పాఠ్య పుస్తకాల్లో మనం చూసామా? ఇంత గొప్ప స్ఫూర్తి ఉన్నటువంటి ఈ నేల ఇవాళ ఏమైపోయిందంటే మన చరిత్ర మనకు తెలియకుండా పోయింది. నీళ్లలో వివక్ష, నిధులలో వివక్ష, విద్యుత్తులో వివక్ష, అన్నిట్లో వివక్ష,
చివరికి మన చరిత్ర కూడా మనకు తెలియనటువంటి స్థితికి ఈ తెలంగాణ ప్రజలు నెట్టివేయబడ్డటువంటి దాన్ని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. అందువల్లనే ఇలా ఏది ఏమైనా కూడా మరి 17th సెప్టెంబర్ అనేటువంటిది మొత్తం తెలంగాణలో ఊరూరా వాడవాడ కూడా జాతీయ జెండా ఎగిరేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలే స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారు. మన పక్కన బీదర్లో కావచ్చు, గుల్బర్గాలో కావచ్చు, ఉస్మానాబాద్ లో కావచ్చు, అక్కడ మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మంత్రులు పాల్గొని అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పోలీసులను పెట్టి మన నిర్బంధాల మధ్య ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏది ఏమైనా మిత్రులారా, మా విద్యుత్ ఉద్యోగులు అద్భుతమైనటువంటి పోరాట స్ఫూర్తిని చూపింది. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగులు ఒక స్ఫూర్తి దాతలుగా చెప్పుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా విద్యుత్ రంగం మీద అబద్ధాలు చెప్తూ అవాస్తవాలు చెప్తూ ప్రచారం చేస్తా ఉన్నారు. సరే, కిరణ్ కుమార్ రెడ్డి సంగతి మనందరం తెలుసు. ఆయన నైట్ వాచ్మెన్. అంటే కిరణ్ కుమార్ రెడ్డికి భాష ఏ భాష అర్థమవుతుందో మనకు తెలియదు. తెలుగు అర్థమవుతుందా, హిందీ అర్థమవుతుందా, నా ఇంగ్లీష్ అవుతుందా, ఎప్పుడు ఏది మాట్లాడుతుందో సగం సగమే ఉంటుంది. క్రికెట్ మాత్రం ఆయనకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆయన క్రికెట్ భాషలో చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక నైట్ వాచ్మెన్ గా వచ్చింది. నైట్ వాచ్మెన్ సాయంత్రం పూట టెస్ట్ మ్యాచ్ అయ్యేటప్పుడు దానిగా ఒక 10 ఓవర్లు 5 ఓవర్లు అయితే ఆట అయిపోతానికి అవుట్ అయితే ఏం చేస్తారంటే స్టార్ బ్యాట్స్మెన్ పంపరు. ఇక లాస్ట్ 9th డౌన్ 10th డౌన్ దిగే ఒక డమ్మీ బ్యాట్స్మెన్ పంపరు. ఆయన నైట్ వాచ్మెన్ అంటారు. ఎందుకంటే ఆయన ఆడినా అవుట్ అయినా ఒకటే, దాని విలువ ఉండదు. ఏమన్నా కానీ నైట్ వాచ్మెన్ పంపుతారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఒక నైట్ వాచ్మెన్ గా పంపింది ఆయన. ఎందుకంటే ఆయన ఏమి కెప్టెన్ గా రాలేదు, నా స్టార్ బ్యాట్స్మెన్ గా రాలేదు, నైట్ వాచ్మెన్ కింద వచ్చింది. నైట్ వాచ్మెన్ అంటే ఏం చూస్తారు మనము? పొద్దుగాల ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఈ నైట్ వాచ్మెన్ ఇంటికి పోతాడా, స్టార్ బ్యాట్స్మెన్ వచ్చి ఎప్పుడు రన్నులు కొడతాడా అని ఎదురు చూస్తుంటారు. ఇవాళ తెలంగాణ ప్రజలు అదే చూస్తున్నారు. ఎప్పుడు ఈ నైట్ వాచ్మెన్ ఇంటికి పోతాడు, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో మా స్టార్ బ్యాట్స్మెన్ మా కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి నైట్ వాచ్మెన్ పాత్రనే. ఆయన ఎంత మొత్తుకున్నా, ఆయన ఎంత గీ కొట్టినా ఆయనను మాత్రం ఎవరు కూడా స్టార్ బ్యాట్స్మెన్ గా చూడరు. నిజానికి ఆయన అప్పుడప్పుడు అంటుంటాడు, నేను హైదరాబాద్ లో పుట్టినా అంటాడు. నేను హైదరాబాద్ లో పుట్టినా, మై హైదరాబాదీ హూ అంటాడు. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మట్టి మారినంత మాత్రాన చెట్టు మారదు. మట్టి మారినంత మాత్రాన చెట్టు మారదు. ఎందుకంటే విత్తనం ఒకటే. ఏ విత్తనం పెడితే గా చెట్టే మొలుస్తుంది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర అనే విత్తనం. అది నువ్వు చిత్తూరులో పుట్టినవా హైదరాబాద్ లో పుట్టినవా కాదు, నీ విత్తనం సమైక్యాంధ్ర విత్తనం నీది. కనుక నీ బుద్ధి అంతా, నీ మాట అంతా, నీ బిహేవియర్ అంతా కూడా సమైక్యాంధ్ర బిహేవియర్ ఉంటుంది తప్ప నువ్వు మట్టి మారినంత మాత్రాన హైదరాబాద్ లో పుట్టినంత మాత్రాన తెలంగాణ వాడి కాలేవు పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా చెప్తాను. మా విద్యుత్ ఉద్యోగులు ఎంత గొప్పగా సమ్మె చేసింది మీరు ఆ రోజు మీ తీరు ఎట్లా ఉండే? సహాయం ప్రజలకు, సహాయ నిరాకరణ ప్రభుత్వానికి. మీరెక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టే, మా విద్యుత్ ఉద్యోగులు ప్రజలు ఇబ్బంది పెట్టే. కానీ ఇలా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తే వాళ్ళ ఊర్లకు వాళ్ళ ప్రజలకే కరెంటు బంద్ అయింది. ఉద్యమం ఎవరి మీద చేస్తున్నారు? మీ ప్రజల మీద చేస్తున్నారా మీరు? ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నారు? మీరు ప్రజల కోసం చేస్తే మీ ప్రజలు మీరే ఇబ్బంది పెట్టుకుంటారా? ఊర్లకు కరెంటు బంద్ అయినాయి, రైతులకు కరెంటు బంద్ అయింది, ఆంధ్రాలో పరిశ్రమలకు కరెంటు బంద్ అయింది, ఆంధ్ర ప్రజలకు గృహాలకు కరెంటు బంద్ అయింది. అంటే మీరు ఉద్యమం ప్రభుత్వం మీద చేస్తున్నారా, మీ ప్రజల మీద చేస్తున్నారా? నాకైతే అర్థం కాదు. మా విద్యుత్ ఉద్యోగులు కూడా బ్రహ్మాండంగా సమ్మె చేసిండ్రు. ఎక్కడ కూడా ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆపలే. 24 గంటలు పనిచేసిండ్రు. ఇటు లంచ్ అవర్ లో డెమాన్స్ట్రేషన్ చేసిండ్రు, లంచ్ అవర్ లో తెలంగాణ ఉద్యమం చేసిండ్రు. ప్రజల కోసం, ప్రజలకు ఇంకా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసం ఒకవైపు ప్రయత్నం చేసిండ్రు మా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు అని చెప్పి ఈ సందర్భంగా అది మా విద్యుత్ ఉద్యోగుల గొప్పతనం. కానీ మీరేమో మీ కన్ను, మీతో మీరే కన్ను కొట్టుకుంటు మాకేం అభ్యంతరం లేదు. నేను అదే చెప్పిన ఆ రోజు. ఏం చెప్పినాం? మీరు సమ్మె చేస్తే చేసుకోండి, కానీ మా తెలంగాణ కరెంటు బంద్ పెడితే మాత్రం ఊరుకునేది లేదు.
మీ ప్రజలకు మీరు పని చేసుకోండి, మీరు సమ్మె చేసుకోండి, కానీ మా తెలంగాణ రైతులకు, మా తెలంగాణ ప్రజలకు, మా తెలంగాణ పరిశ్రమలకు ఒక్క నిమిషం కరెంటు బంద్ అయినా ఊరుకునేది లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోము అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి మిత్రులారా, మనం చేయాలంటే చేయకపోదుమా? కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి కరెంటు బంద్ చేయడం మనకు 5 నిమిషాల పని. ఈ సీమాంధ్ర మంత్రులకో, లగడపాటికో, రాయపాటి, కావూరి ఇంట్లో కరెంటు బంద్ చేయడం మనకు 5 నిమిషాల పని. కానీ మనం అట్లా చేయలేదు. మనకు మానవత్వం ఉంది, మన ఉద్యమంలో మానవ కోణం ఉంది.